అంబటి రాంబాబు వ్యవహారంపై విశాఖలోని టీడీపీ శ్రేణులు బగ్గుమన్నాయి. ఉషోదయ జంక్షన్లో నిరసన కూడా వ్యక్తం చేశాయి. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పట్టాభి రామ్ గారు ఉన్నారు. రామ్ గారు, అంటే మీతో పాటు చాలామంది కార్యకర్తలు ఆందోళన చేశారు. ఎందుకు ఇట్లా చేయాల్సిన పరిస్థితి వచ్చింది? చూడు, చాలా అసభ్యకరమైన రీతిలో ప్రవర్తించిన తీరు తెలుగు ప్రజలందరూ గమనించారు. అతనికి ఆ చెడ్డ పేరు ఆల్రెడీ ఉంది. ప్రీవియస్గా కూడా ఒక సమరాల రాంబాబు అని ఓ డ్యాన్స్ వేయటం, లేకపోతే ఏదో అవబోతు రాంబాబు అని, లేదా గంట రాంబాబు అని, అంటే అతను రాసలీలలు కానీ, అతని నీచ సంస్కృతి కానీ, హేయమైన లాంగ్వేజ్ కానీ ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు చాలా పరిస్థితుల్లో చూసాం. ఈరోజు ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, ఎందుకంటే ఆయన ప్రపంచంలోనే పేరెన్నికని కదా, ఒక దార్శనికుడు, నవ్యాంధ్ర నిర్మాణానికి నడుంకట్టిన వ్యక్తి, ముఖ్యంగా 4వ సారి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి. మరి అలాంటి వ్యక్తిని నీకు విమర్శ వస్తే సద్విమర్శ చేసుకోవాలి. అంటే ఎట్లా అంటే దానికి ఒక రీతి ఉంటుంది, దేనికైనా ఒక పద్ధతి ఉంది విమర్శ చేయటానికి. అంటే జుగుప్సాకరమైన లాంగ్వేజ్లోనో, అభ్యంతరకరమైన లాంగ్వేజ్లోనో మాట్లాడటం అనేది ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయరు. శాసనసభ్యుడిగా చేసావు, మంత్రిగా చేసావు, మరి ఆ లాంగ్వేజ్ మాట్లాడటానికి నీ నోరు ఎట్లా వచ్చింది? అంటే నేను అనేది ఏంటంటే నీ ఒరిజినాలిటీ అది, నీ ఒరిజినాలిటీ, నీకున్న అలవాటు అది. ఎందుకంటే మీ నాయకుడు ఎట్లా అంటాడు, రప్పా రప్పా, మీ వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి? రప్పా రప్పా చేస్తాం, రప్పా రప్పా నరుకుతాం. అసలు మీ సంస్కృతి కేకులు కోయటానికి ఇటు పోతులు వేసే కత్తులా, రక్తాభిషేకాలా? అంటే మీ సంస్కృతి ఏంటో అనేది జనాలు చూస్తారు, అంటే అర్థమవుతుంది. మామూలు మాటలు రావు మీకు, నీచమైన లాంగ్వేజా, జుగుప్సాకరమైన లాంగ్వేజా? కల్తీనయ్య చేశారు, దొంగ పని చేశారు, దేవుణ్ణి దోచుకున్నారు, కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని దోచుకున్నారు, మీరు హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. మరి అది ప్రజలందరూ గమనిస్తున్నారని ఆక్రోశం మీలో బయటకు వచ్చేస్తే దాన్ని డిఫెండ్ చేసుకోలేక ఈ విధంగా జుగుప్సాకరమైన రీతిలో మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంటే ఎప్పుడు కూడా మనకు తెలుసు ఏ జాతి పక్షులు అక్కడికే చేరతాయి. మీ అధినాయకుడు అట్ట అంటాడు కాబట్టి మీ సంస్కృతి కూడా అదే, సేమ్ సంస్కృతి. అంటే ప్రజలను భయభ్రాంతులు చేసేసి అసహ్యంగా తిట్టేసి లేదా ఇంకోటి చేస్తే ప్రజలందరూ చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నారా? ఇవన్నీ చూసే మీకు 11 సీట్లు ఇచ్చినారు, మర్చిపోతున్నారు. అయినా బుద్ధి రాలేదు మీకు. ఇప్పుడు ఆ మాట్లాడిన మాట విని అనేక మంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ, అలాగే సాధారణ ప్రజలు వాళ్ళందరూ కూడా దగ్గరికి వచ్చారు. ఇట్లా మాట్లాడే జుగుప్సాకరణ రీతిలో ఇతనికి తగిన విధంగా మనం నిరసన తెలియజేయాలని. వాడు దిష్టిబొమ్మ తెచ్చి ఇలాంటి వ్యక్తి బతికుంటే కూడా చిరాకు అని చెప్పేసి అసలు దిష్టిబొమ్మ దగ్నం చేశాం, వాడికి జోహార్లు అర్పించారు. నేను చెప్పేది ఏంటంటే సరే, ఎందుకు ఇట్లాంటి సంఘటనలు అంటే గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా ఇలా జరిగినప్పుడు కొంత నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈరోజు చూసుకుంటే అంబటి రాంబాబు గారు ఈ సంఘటనలు ఎందుకు ఇట్లా జరుగుతున్నట్టు అనిపిస్తుంది మీకు? అంటే ఆక్రోశం అండి. నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో మంచి చేస్తున్నారు, మంచి పేరు వస్తుంది. ఇక మా కాలగర్భంలో కలిసిపోవడం తప్పితే ఏమీ లేదని వాళ్ళకి అర్థమైంది. ఆ ఆక్రోశం వెళ్ళిపోచ్చడానికి జుగుప్సకరమైన రీతిలో మాట్లాడటం అనమాట. మీకు తెలుసు కదా, జలస్ అట్లా మాట్లాడిస్తుంది. ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు. ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నాం, ఈ విధంగా బిహేవ్ చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు, బుద్ధి చెప్తారు. కాలగర్భంలో కలిసిపోతావు, ప్రజలకు కోపం వస్తే మాత్రం కబడ్దారని హెచ్చరిస్తూ ఉన్నాం ఈ ద్వారా. నేను ఇది ఈరోజు చూసుకుంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో వేరు ప్రాంతాల్లో కూడా టీడీపీ శ్రేణులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. వాస్తవానికి వైఎస్ఆర్సీపీ కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి ఉంది. ఆ క్రమంలోనే జెలసీతో ఈ రకంగా అంబటి రాంబాబు లాంటి వారు వ్యాఖ్యలు చేశారు. అది కూడా అవమానకరంగా ఉండడంతో ఈ రకంగా టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేసినట్టు విశాఖ జిల్లా అధ్యక్షులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store